అయితే గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి 10 ఏళ్ల ప్రభుత్వంలో అన్ని యూనివర్సిటీలలో దాదాపు 1200 మంది పనిచేస్తున్నారు. వీళ్ళకి కనీస వేతనం కూడా లేదు. మొత్తం కూడా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా కనీసం హెచ్ఆర్ఏ లేకుండా పనిచేస్తారు. ఈ సమ్మెను పురస్కరించుకొని ఇక్కడ విచ్చేసిన స్థానిక ఎంపీ టీకే అన్నమ్మ గారికి మరియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్న గారికి మరియు 2014 కంటే ముందు నుంచి పనిచేస్తున్నారు. ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థలో చాలా వివక్షకు గురవుతుంది. ఎందుకంటే మొత్తం తెలంగాణ ప్రపంచానికి ఇప్పుడు భారత ప్రపంచానికి మీరు తెలిసిపోయారు. మీరు ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నారు కాబట్టి మీరు మా ప్రతినిధి. మీ మీద మాకు కొంత హక్కు కూడా ఉంది. ఎందుకంటే మా ప్రతినిధి మీరు మాకు చేస్తారనేటువంటి ఒక నమ్మకం, ఒక ధైర్యము, ఒక భరోసా మీ పట్ల ఉన్నది. కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయాల్సిందిగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలా. అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో యూజీసీ ఉందని మిత్రులు చెప్పినారు. నెంబర్ 21 కాదు, మాకు కావాల్సింది ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్ అనేది మీ ముందు ఉంచుతున్నాం. అదేవిధంగా ఈరోజు మేము రెగ్యులరైజేషన్ కోరుతుంటే తెలంగాణ గౌరవనీయులు మన ఎంపీ గారు వాళ్ళకి ఈవినింగ్ టైం ఆపుతలేదు. ఇక్కడ అసలు స్టాప్ లేదు. ఇక్కడ చూడండి. ఒకసారి ఎమ్మెల్యే కలిసి 2 సార్లు మంత్రిగా పనిచేసారు. వారు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ పాదయాత్ర చేసారు. వారు వాటర్ కోసం, కృష్ణానది నీళ్ళ కోసం పాదయాత్ర చేసారు. తర్వాత పాలమూరు విశ్వవిద్యాలయం ఏదైతే ఈ విశ్వవిద్యాలయం ఏర్పడంలో తాను చాలా ముఖ్య భూమిక పోషించింది. అదేవిధంగా రీసెంట్గా 100 కోట్లు వచ్చినాయి పాలమూరు విశ్వవిద్యాలయానికి. అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి. దానిలో అత్యంత ప్రధాన పాత్ర పోషించింది మేడము. తర్వాత మొన్న రీసెంట్గా ప్రతి ఒక్కరి తరఫున మీకు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకోవడం, అదేవిధంగా వారి వెంట వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిరసన కార్యక్రమాలు గత 2 రోజులుగా జరుగుతుంది. పాలమూరు యూనివర్సిటీ ముందు కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమానికి, దీక్ష కార్యక్రమానికి నాతో పాటు పాల్గొంటున్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, మరి ఇక్కడ ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందరి యొక్క పైన ఉన్నవాళ్ళు, ముందులో ఉన్నవాళ్ళు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాం. పాలమూరు యూనివర్సిటీని మనం ఆ రోజు వెనుకబడిన పాలమూరు జిల్లాలో యూనివర్సిటీ ఉండాలని, మన పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి, మన జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరూ మంచిగా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలనే లక్ష్యంతో ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఒక పక్క పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు పాలమూరు యూనివర్సిటీ గట్టిగా కావాలని డిమాండ్ చేసి ఆ రోజు పాలమూరులో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని 2008లో పాలమూరులో యూనివర్సిటీ మనం ఏర్పాటు చేస్తాం. తర్వాత 2009 తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున పీకమైనటువంటి సందర్భంగా కూడా పాలమూరు యూనివర్సిటీకి అన్యాయం జరుగుతుంది, నిధులు ఇవ్వడం లేదు, నిధులు కేటాయించడం లేదు, మా యూనివర్సిటీ అనేక రకాలుగా వెనుకబడి ఉన్నదని కూడా అనేక సార్లు మనం డిమాండ్ చేసాం. అప్పుడు సొంతంగా రూలింగ్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా డిమాండ్ చేసి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని స్వయంగా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పటికీ కూడా అనేక రకాలుగా నాకు వార్నింగ్ ఇచ్చినా కూడా నేను డెవలప్మెంట్ ఉద్యమమే డెవలప్మెంట్ అని ఆ రోజు వాటికి ఇక్కడ తీసుకొచ్చి మనం తప్పకుండా నిధులు తీసుకోవాలి, ఎవరింటికెళ్ళి ఇస్తలేదు, ఇది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఖచ్చితంగా యూనివర్సిటీ నిధులు తీసుకొచ్చుకోవాలని ఆ రోజు ఇక్కడికి ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్తో కూడా మాట్లాడి నచ్చజెప్పి వాళ్ళని కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత నిధులు కూడా కేటాయించుకున్నాం మన యూనివర్సిటీకి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత అనేక రకాలుగా ఈ యూనివర్సిటీలలో పెద్ద ఎత్తున నిర్లక్ష్యానికి గురైంది. ఎందుకంటే ఉద్యమ సమయంలోనేమో అనేక మాటలు చెప్తే మనం ఉద్యమంలో అందరూ పార్టిసిపేట్ చేసాం. తెలంగాణ వస్తే మనకందరికీ కూడా భవిష్యత్తు ఉంటుంది, మనందరికీ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంతా రెగ్యులర్ అయిపోతాము, ఇదంతా మంచి విద్యా వ్యవస్థ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని ఆ
ఆనాడు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఆనాడు కాలేదు. మళ్ళీ మొన్న వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా అదే మాట చెప్పింది, ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన వెంబడే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు. వాళ్ళు చెప్పినట్టు ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ రెగ్యులరైజ్ చేశారు. బట్ యూనివర్సిటీలలో 1200 మంది ఈరోజు కాంట్రాక్ట్ ప్రొఫెసర్స్ పనిచేస్తున్నారు. అంటే వారి పట్ల మొన్న మీరు మీ యొక్క ఆవేదన తెలపడానికి హైదరాబాద్లో వెళ్ళి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మిమ్మల్ని అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి నానాక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు ఆ రోజు నాకు తెలిసిన వెంబడే దాన్ని నేను స్పందించడం కూడా జరిగింది. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు ఇవాళ మర్చిపోయినారు. ఆ జిల్లా వాడే కానీ అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఎప్పుడైనా కానీ ఒక అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక లీడర్గా భవిష్యత్తు గురించి ఆలోచించినటువంటి సమయంలో ఏది చేయగలమో ఏది చేయలేదో అదే స్పష్టత ఉండాలి. సో ముఖ్యంగా ఎడ్యుకేషన్ పట్ల, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ రెండు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి సంబంధించి డెవలప్మెంట్ ఆఫ్ ది ఏరియా కానీ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కానీ యూత్ కానీ అంటే ఎడ్యుకేషన్ ద్వారానే జరుగుతుంది. ఆ తర్వాత పూరెస్ట్ ఆఫ్ ది పూర్కు అన్ని రకాలుగా హెల్ప్ ఉండాలంటే అది హెల్త్కు పెద్ద ఎత్తున ఈ మధ్యలో ఖర్చు అవుతున్నటువంటి విషయం కాబట్టి హెల్త్ కూడా పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి అందరికీ కూడా హెల్త్ కూడా అందుబాటులోకి తీసుకురావటటువంటి. సో ఈ రెండు ముఖ్యమైనటువంటి అంశాలనే వాళ్ళు మాట్లాడారు, ఎన్నికల ముందు మాట్లాడారు. సో ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా యూనివర్సిటీలలో మరి ఈరోజు విద్యార్థులని ఒక ఉన్నతమైనటువంటి వారికి ఒక చదువులపై ఎదగడానికి అవకాశం ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే వస్తున్నాం, మేము ఇక్కడే మా టీచర్ని మా టీచర్స్ ఇక్కడే ఉన్నారు, నేను స్టూడెంట్ మరి ఇక్కడే చేస్తున్నాం, మేము ఇక్కడే వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు ఇలా ఇక్కడే ఉన్నారంట. సో ఇది మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. 1200 మంది అంటే ఇదేం 12,000 మంది లేరు, 1,00,000 మంది లేరు. 1200 మంది గురించి యూనివర్సిటీలు 12 యూనివర్సిటీలలో ముఖ్యమైన పారమ యూనివర్సిటీ 93 మంది ఈరోజు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసినా 1200 మంది ఉన్నారు. లేదా పెద్ద సంఖ్య కూడా కాదు రెగ్యులరైజ్ చేయడానికి ఎంత అవుతుందో ఏమవుతుందో. ఇది విద్యాపరమైనటువంటిది, ఇంకేదో కాదు. ఇది ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందియాలి యూనివర్సిటీలో అంటే ఖచ్చితంగా ప్రొఫెసర్స్ ఉండాల్సినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండాల్సినటువంటి అవసరం. వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేయడం వల్ల విద్యా వ్యవస్థ క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు ఒక విశ్వాసాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది అయితే మీరు ఈరోజు కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్నారో ఎడ్యుకేషన్ పరంగా. సో ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు ఎంబడే విషయం మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని మాట్లాడుతూనే ఉంది. ఎడ్యుకేషన్ ఆయన దగ్గరే ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా వారి దగ్గరే ఉంది వాళ్ళు. సో వారు మాట్లాడుతూనే ఉన్నారు. ఈరోజు కనీసం ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు 12 యూనివర్సిటీల నుంచి వీళ్ళు ఇట్లా ఉద్యమం టేకప్ చేశారు. దాదాపు 8 రోజుల నుంచి రోజు యూనివర్సిటీలు కూర్చొని దీక్షలు చేస్తూ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళని హెడ్స్ని పిలిపించుకొని ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి ఏంటి సమస్య, మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, మీరు ఏం చేయగలుగుతారు, వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి, వాటి మీద కనీసం ఇప్పటిదాకా ఒక డిస్కషన్ చేయలేదు, ఒక టాక్స్ పిలవలేదు. అది కూడా చాలా అన్యాయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇమీడియట్గా పిలవాలి, వాళ్ళందరినీ పిలిచి మరి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ ఏంటి, మీరు ఏం చేయగలుగుతారో ఏమి చేయలేరు ఇమ్మీడియట్గా అది కూడా వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఫస్ట్ మేము ఇది చేస్తాం, నెక్స్ట్ ఇది చేస్తాం అనేటువంటి కన్విన్స్ చేసి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. ఆయననే ఈ శాఖకు మంత్రి, ముఖ్యమంత్రి కూడా. కాబట్టి ఈరోజు 021 ఇచ్చింది. ఆ 021 ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా అనేక రకాలుగా నష్టపోతామని తప్ప మాకు లాభం జరగదు. దాన్ని రద్దు చేసుకోవాలని వాళ్ళు అయితే బ్యాన్ తీసుకోవాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారో మరి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఎందుకోసం వ్యతిరేకిస్తాం అనేది కూడా పిలిచి డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ విద్యా అంటే ఈరోజు మీరు చెప్పినారు యూజీసీ మీద వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఆ యూజీసీ అంశం కూడా ఏదైనా ఉంటే తప్పకుండా మరి కేంద్రం నుంచి ఏ రకమైనటువంటి 21 ఛాన్సలర్ నామినేట్, ఇంకోటి ఏంటంటే వైస్ ఛాన్సలర్, వాళ్ళంతా కూడా రెగ్యులరైజ్, అందులో ప్రభుత్వం నియమించినటువంటి వాళ్ళు. సో వాళ్ళు ప్రభుత్వానికే అనుకూలంగా ఉంటారు. కానీ వాళ్ళు న్యూట్రల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలందరూ కూడా విద్యా వ్యవస్థను చక్కదిద్దడానికి వాళ్ళు పనిచేయాలి. ప్రభుత్వం నియమించినంత
చేసినంత మాత్రాన ప్రభుత్వానికి అనుకూలంగా అంటే అననుకూలంగా పనిచేయమని నేను చెప్పడం లేదు. కానీ ఈ ఇష్యూస్ని ఎట్లా సాల్వ్ చేయాలనో, ఈ ఇష్యూస్ని ఎట్లా సాల్వ్ చేస్తే ఈ యొక్క సమస్యలు పరిష్కారమై యూనివర్సిటీ ప్రమాణంగా మరి డెవలప్ అవుతున్నటువంటి విషయంలో వాళ్ళు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్లో ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి, మమ్మల్ని వీసీగా నియమించారు కాబట్టి మేము వాళ్ళు చెప్పే లైన్లోనే పనిచేస్తామనడం కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళు యూనివర్సిటీని రక్షించడంలో, యూనివర్సిటీ విద్యార్థులకు మంచి ఫ్యాకల్టీని ఇవ్వడంలో, మంచి విద్యను ఇవ్వడంలో వాళ్ళ యొక్క తప్పకుండా వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళ యొక్క వాయిస్ వినిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నో ఏళ్ల నుంచి కూడా మీరు టీచింగ్ చేయాలి, ఇక్కడ టీచ్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 18 years, 2008 అంటే 25 అంటే 17-18 years నుంచి ఇక్కడ టీచ్ చేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని, ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకొని, అందులో ఇక్కడ ఇన్ని రోజుల నుంచి టీచ్ చేస్తూ యూనివర్సిటీలో ఎంతోమంది స్టూడెంట్స్ని వివిధ స్థాయిలలో పంపించగలిగినటువంటి మీ అందరూ కూడా మరి ప్రభుత్వం మీ అందరి యొక్క హక్కు కూడా మీరు అడిగేది మీ డిమాండ్స్ హక్కు కూడా. సో ఆ డిమాండ్స్ అనేది ప్రభుత్వం సానుకూలంగా దానిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా వీళ్ళందరినీ కూడా టాక్స్కి పిలవండి. ఈ 12 యూనివర్సిటీలలో ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళ డిమాండ్స్ ఈరోజు మీ దృష్టికి రావాలని ఈరోజు ఇక్కడ కూర్చొని ధర్నాలు చేస్తూ ఉన్నారో క్రమబద్ధీకరించాలి, మా యొక్క ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలనేటువంటి వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ను వెంబడే ఆ డిమాండ్ను వారికి ఖచ్చితంగా మేము చేస్తాము మిమ్మల్ని అనేటటువంటి భరోసాను వాళ్ళకి మాట ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి, మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాటలు మీరు నిలబెట్టుకోండి. ఆనాడు కాంట్రాక్ట్లే ఉన్నామని అంతకుముందు ఉన్నాయని మాట్లాడిండు, మరి ఇప్పుడు వచ్చిన ఆయన కాంట్రాక్ట్ తీసి రెగ్యులరైజ్ చేస్తానని మాట్లాడి ఆ రోజు వెక్కిరింపులు మాట్లాడిండు. దాని గురించి ఏం మాట్లాడిందో ముఖ్యమంత్రి గారు అందరికీ తెలుసు. సో ఇక్కడ రోజు మరి విద్యా వ్యవస్థలో అనేక రకాలుగా డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, పాలిటెక్నిక్ చేసినప్పుడు యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి చేయడానికి అభ్యంతరం ఏంటి? ఆ విషయం మీద ముఖ్యమంత్రి గారు ఎంబడే నిర్ణయం తీసుకోవాలా, వీళ్ళందరినీ పిలిచి మాట్లాడాలి. ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి ముఖ్యులను ఒకరిని వాళ్ళ యూనియన్ తరఫున పిలిపించి మరి 1200 మంది ఈరోజు రోడ్ల మీదకి ఎక్కి యూనివర్సిటీలలో మరి వారం రోజులుగా పిల్లలకు బోధన లేకుండా వాళ్ళ యొక్క డిమాండ్స్ పైన ప్రభుత్వం స్పందించాలని అయితే వాళ్ళు ఈరోజు ఈ ఎండాకాలంలో రోడ్డు మీద కూర్చొని వాళ్ళు దీక్షలు చేస్తూ ఉన్నారో దానికి వెంబడే ముఖ్యమంత్రి గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వారి వెంబడే పిలిచి చర్చలు జరిపి వారు మీరు ఇచ్చినటువంటి మాటను వెంబడే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చి వాళ్ళు రెగ్యులరైజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు. మీరు తప్పకుండా మా తరఫున మీకు అండగా ఉంటుంది. మీకందరి మీ యొక్క డిమాండ్ ఇది వారు ఇచ్చినటువంటి హామీ, మేమే కొత్తగా అడుగుతలేము. ఈరోజు ఎన్నికల ముందు వారు ఇచ్చిన హామీ మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. తప్పకుండా మీ డిమాండ్ను నెరవేర్చాలని ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తాం మా వైపు నుంచి అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మీ యొక్క పోరాటం సక్సెస్ కావాలని, మీరు విజయం సాధించాలని చెప్పి నేను వారు చేసినటువంటి దీక్షలో వారందరినీ కూడా ఇక్కడ పత్రించడానికి రావడం జరిగింది. ఎన్నికలకు ముందు ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ అందరినీ రెగ్యులరైజ్ చేస్తానేటటువంటి మాట ఇచ్చిందో ఆ మాటల్ని నిలబెట్టుకోలేదు. జూనియర్ కాలేజెస్లో, డిగ్రీ కాలేజెస్లో చేసిండు, మమ్మల్ని ఇంతవరకు చేయలేదని వాళ్ళు పెద్ద ఎత్తున 12 యూనివర్సిటీలలో ఉన్నటువంటి 1200 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అదేవిధంగా 800 మంది పార్ట్ టైం లెక్చరర్స్, సో వీళ్ళందరూ అంటే దాదాపు 2000 మంది. 2000 మంది ఇవాళ ప్రభుత్వం ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మర్చిపోయినట్టుంది, వాళ్ళకి గుర్తు చేయాలని మొన్న కొన్ని రోజుల కిందట హైదరాబాద్లో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ కూడా 12 యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి 750 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లని ఒక్కొక్కరిని కొన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు అనేక ఇబ్బందులకు గురి చేసింది. ఆ రోజే
ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు దీక్ష చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమో తెలుసుకోవడానికి పిలిచి మాట్లాడింటే బాగుండేది. కానీ ఆయన వాళ్ళు ఇచ్చిన మాట మర్చిపోయి ఇది ఎట్లా సాధ్యం అనేటటువంటి విధంగా మాట్లాడుతుంటే ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. మరి విద్యని ఏ విధంగా అయితే ఒక ప్రామినెంట్గా తెలంగాణలో విద్యని ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరికి కూడా చక్కటి మంచి విద్యని ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ పిల్లలకు అందివ్వాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సార్లు మీరు కూడా మాట్లాడుతున్నారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని. మరి ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీరందరినీ కూడా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో 1200 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అదేవిధంగా అయితే ఇవాళ ఫ్యాకల్టీ ఏదైతే గెస్ట్ ఫ్యాకల్టీ కింద ఉన్నటువంటి పార్ట్ టైం ఫ్యాకల్టీ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇవాళ ఎదురు చూస్తున్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళని టాక్స్ పిలవండి ముఖ్యమంత్రి గారు. ఈ అన్ని యూనివర్సిటీల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళ అందరి తరఫు నుంచి ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి కొందరిని పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, మరి ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటామనేటువంటి భరోసాని వాళ్ళకి కల్పించండి. ఈరోజు వాళ్ళు రోడ్లు ఎక్కడం వల్ల దాదాపు 8 రోజుల నుంచి వాళ్ళు రోడ్లు ఎక్కేసిండ్రు. అసలు ఈరోజు యూనివర్సిటీలలో బోధించేటటువంటి స్టాఫే లేదు. మరి వీళ్ళందరినీ కూడా ఇవాళ ఇమ్మీడియట్గా మరి మీరు పిలిచి మాట్లాడి రెగ్యులరైజేషన్ చేస్తామనేటటువంటి మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను వారి తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నా. మరి ఇమ్మీడియట్గా మా అందరి అంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దాదాపు మహబూబ్నగర్ యూనివర్సిటీ, ఎందుకంటే మీరు మహబూబ్నగర్ వాసి, పాలమూరు వాసి. మరి పాలమూరు యూనివర్సిటీ 2008లో ప్రారంభం చేసుకున్నాం. మరి ఇప్పటికీ 17 ఏళ్ళు అయింది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి 17-18 ఏళ్ళ నుంచి యూనివర్సిటీ ప్రారంభం నుంచి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వారందరినీ కూడా మరి ఇమ్మీడియట్గా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీరు ఇచ్చినటువంటి GO 21 వారికి తీవ్రంగా నష్టం చేస్తుంది. వీళ్ళని అందరినీ కాకుండా మీరు కొత్త వాళ్ళని తీసుకుంటామని ఏదైతే చెప్తున్నారో వీళ్ళందరినీ తీసుకొని మిగిలిన వాటి కొత్త వాళ్ళని తీసుకోండి, ఇబ్బంది ఉండదు. ఈ 2000 మందిని అకామిడేట్ చేసి ఇంకా అడిషనల్గా వేకెన్సీస్ అన్నిటి కూడా ఫిలప్ చేయండి. ఈ 2000 మంది ఇప్పుడు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకున్న తర్వాత ఆ మిగిలినటువంటి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్కి మీరు నోటిఫికేషన్ ఇచ్చి వాటిని ఫిలప్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇమ్మీడియట్గా వారికి టాక్స్ పిలిచి వారికి భరోసా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను.